హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు మీ ఖర్చులను ఎలా నియంత్రించాలో నేర్చుకుంటారు. తద్వారా మీ వ్యాపారం దాని ఖర్చులను భరించడానికి తగినంత డబ్బు సంపాదించే స్థాయికి త్వరగా చేరుకోగలదు మరియు చివరికి తెలివిగా వృద్ధి చెందుతుంది, దాని విలువను పెంచుతుంది. ఉదాహరణకు, సరళత కోసం జీడిపప్పు యొక్క ఒక ప్యాకెట్, దీనిని మనం ఒక యూనిట్ అని పిలుస్తాము. దాని అమ్మకపు ధర 100 రూపాయలు అనుకుందాం. మీరు ఒక యూనిట్ జీడిపప్పును 100 రూపాయలకి విక్రయించినప్పుడు పదార్థాల ధర 45 రూపాయలు. అలాగే సంచులు మరియు ప్యాకింగ్ కోసం 1 రూపాయి మరియు జీడిపప్పు రవాణా మరియు పంపిణీ కోసం మరో 3 రూపాయలు జోడించండి. 1 రూపాయి మార్కెటింగ్ మరియు ప్రకటనలకు వెళ్తుంది. కాబట్టి మీరు విక్రయించే జీడిపప్పు సంఖ్యతో మారుతూ ఉండే మీ స్థిర ఖర్చులు జీడిపప్పు ప్రతి యూనిట్ కి సుమారు 50 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు మీరు ఎన్ని యూనిట్ల జీడిపప్పులు విక్రయించినా స్థిర ఖర్చులు ఎలా ఉంటాయో చూద్దాం. మీరు జీడిపప్పును 100 రూపాయలకు విక్రయించినప్పుడు ఫ్యాక్టరీ స్థలాన్ని అద్దెకు ఇవ్వడానికి 2 రూపాయలు, విద్యుత్, నీరు వంటి వినియోగాల కోసం మరో 2 రూపాయలు, మీ కార్మికులకు చెల్లించడానికి 8 రూపాయల వరకు కేటాయించండి. మీరు రుణం తీసుకుంటే మీరు చెల్లించాల్సిన వడ్డీకి అదనంగా 6 రూపాయలు చేర్చండి. ఇవన్నీ జీడిపప్పు ప్రతి యూనిట్ కి సుమారు 18 రూపాయల స్థిర ఖర్చులను జోడిస్తాయి. ఇప్పుడు మీరు స్థిర మరియు అస్థిర ఖర్చులు రెండింటినీ కలిపినప్పుడు 100 రూపాయలకి విక్రయించే ప్రతి ఒక్క జీడిపప్పు తయారీకి మీకు 68 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే మీరు జీడిపప్పు ప్రతి యూనిట్ కు 32 రూపాయల లాభం పొందుతారు. అయితే మీరు 10 రూపాయల పన్నులు చెల్లించాల్సి రావచ్చు. కాబట్టి పన్నుల తర్వాత మీ లాభం జీడిపప్పుకు సుమారు 22 రూపాయలు. మీ నికర లాభాల మార్జిన్ 22% అని చెప్పడానికి ఇది ఒక సరళమైన మార్గం. మరియు ఇప్పుడు ప్రణాళిక భాగం కోసం మీకు 2 ఎంపికలు ఉన్నాయి. మీ లాభంలో కొంత లాభాన్ని తిరిగి వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం లేదా ఆ డబ్బును మీకోసం ఉపయోగించడం. మీ లాభంలో సగం అంటే 11 రూపాయలు స్టాక్ వంటి విషయాల కోసం తిరిగి వ్యాపారంలోకి పెట్టడం తెలివైన పని. అప్పుడు మీరు మిగిలిన 11 రూపాయలను మీకోసం లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. త్వరగా లాభం పొందడానికి మీ స్థిర ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నించండి. జీడిపప్పు తయారీకి ఒక స్థలాన్ని అద్దెకు తీసుకునే బదులు మీ సొంత షెడ్ను ఉపయోగించండి. ప్రారంభంలో కార్మికుల ఖర్చులను ఆదా చేయడానికి కుటుంబ సభ్యులు మీకు సహాయం చేస్తారు. రుణాలు తీసుకునే బదులు మీ సొంత డబ్బును ఉపయోగించుకోండి లేదా స్నేహితులు, కుటుంబం మరియు వ్యాపార భాగస్వాముల నుండి సహాయం పొందండి. ఈ విధంగా మీరు క్రమం తప్పకుండా వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. స్థిర చెల్లింపునకు బదులుగా లాభాలలో వాటాను వారికి అందించండి. మీరు మీ ఖర్చులను తక్కువగా ఉంచుకుంటే మీరు 2వ నెల నాటికి లాభం పొందడం ప్రారంభించవచ్చు. మీరు వినియోగదారులు మీ ఉత్పత్తులను ఇష్టపడినప్పుడు మరియు మీ వ్యాపారం పెరిగినప్పుడు దానిని నడపడానికి ఎక్కువ డబ్బు అవసరం. మీరు ఎక్కువ రా మెటీరియల్లను కొనుగోలు చేయాలి, ఎక్కువ ఉత్పత్తులను తయారు చేయాలి మరియు పూర్తయిన వస్తువులకు తగినంత డబ్బు మరియు దుకాణాలకు క్రెడిట్ కలిగి ఉండాలి. ఇక్కడే తగినంత పని మూలధనం ఉండటం ముఖ్యం. ఇది మీ వ్యాపారం ఎదగడానికి సహాయపడుతుంది. మీరు ఈ డబ్బును బ్యాంకులు లేదా స్థానిక సమూహాల నుండి పొందవచ్చు, కానీ మీ స్వంత ఆదాయాన్ని ఉపయోగించడం చౌకైన మార్గం. మీ లాభాలలో సగం వ్యాపారంలో ఉంచడం మరియు తిరిగి పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు 2 పనులు చేస్తారు. మీకు పని చేయడానికి ఎక్కువ వర్కింగ్ క్యాపిటల్ ఉంది మరియు మీరు మీ వ్యాపారం యొక్క విలువను పెంచుతారు. మీరు తిరిగి పెట్టుబడి పెట్టినప్పుడు మీరు పెద్ద ఆర్డర్లను నిర్వహించవచ్చు మరియు ఎక్కువ స్టాక్లు ఉంచుకోవచ్చు. ఇది మరింత వ్యాపారానికి దారితీస్తుంది. ఫలితంగా మీ వ్యాపారం యొక్క విలువ పెరుగుతుంది. ముందుకు చూద్దాం. మీరు దుకాణాల సంఖ్యను పెంచడం కొనసాగిస్తే మొదటి సంవత్సరం చివరిలో మీ వ్యాపారం విలువ 45 లక్షల నుండి 55 లక్షల వరకు ఉండవచ్చు. మీరు 2వ సంవత్సరం లేదా 3వ సంవత్సరంలో
డబుల్ షిఫ్ట్ పని చేస్తే మీ వ్యాపారం విలువ 90 లక్షల నుండి 1,50,00,000 కావచ్చు. మీ వ్యాపారంలోకి ఎంత ఎక్కువ డబ్బును తిరిగి పెడితే అంత ఎక్కువ క్రెడిట్ పొందవచ్చు, అంత ఎక్కువ అమ్మవచ్చు మరియు మీ వ్యాపార విలువ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం వ్యాపార్ కోడ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.